పూర్వం ఒకానొకప్పుడు దేవాసుర యుద్ధంలో బలిచక్రవర్తి చేత దేవతలు ఓడిపోయి దేవేంద్రాదులు అష్టదిక్పాలకులు తమ తమ దివ్య రూపాలు వదిలి రాక్షసులకు భయపడి మారువేషాల్లో తిరుగుచుండా ఆ దేవతల తల్లి అయిన అదితి వేదన చెంది తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఇలా దుఃఖించింది. హృదయేశ్వర, దితి కుమారులైన దైత్యులు ఈనాడు బలవంతులై పగబూని నా బిడ్డలను ఓడించి పారద్రోలారు. భయంకరమైన పరాక్రమంతో నేడు అమరావతి నగరాన్ని ఆక్రమించుకొని పరిపాలిస్తున్నారు. నా బిడ్డలు అనాథల మాదిరి యజ్ఞ యొక్క ఆవిర్భాగాలు లేక భాగ్యాలన్నీ కోల్పోయి కష్టాల్లో ఉన్నారు. స్వామి, ఏదో ఒక రకంగా వారికి మళ్ళీ పూర్వవైభవం వచ్చేటట్లు చెయ్యి అని ఆ యొక్క భర్తతో మొరబెట్టుకుంది అదితి. అందుకు అతడు, సరే దేవి, ఇంతగా నువ్వు దుఃఖించుతున్నావు కదా, ఇదంతయు ఆ యొక్క శ్రీమన్నారాయణుని యొక్క మాయ. కావున అతడే భగవంతుడు, అతడే సర్వమయుడు, అతడే పురుషోత్తముడు, దయాసముద్రుడు, సర్వాంతర్యామి, జగదీశ్వరుడు, దేవాదిదేవుడు. ఆ దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువే నీ యొక్క కోరిక నెరవేర్చుతాడు. కావున ఆ విష్ణుమూర్తిని నువ్వు ఆరాధించు అని ఆమెకు పయోభక్షణం అనే మంత్రాన్ని ఉపదేశించి 12 దినములు నియమనిష్టతో విష్ణువును ఆరాధించమని చెప్పి ఆ యొక్క వెళ్ళిపోయాడు ఆయన. ఆమె సంతోషంతో అలాగే నియమనిష్టలతో మంత్రాన్ని జపిస్తూ 12 దినములు ఒక వ్రతదీక్ష చేపట్టింది. సరే, 12 దినముల తర్వాత ఆ యొక్క దేవాదిదేవుడైన విష్ణువు శంఖచక్ర గదా పద్మముల చేత ధరించి ఎదుట ప్రత్యక్షమైనాడు. పట్టు పీతాంబరములతో ఆ దేవాదిదేవుడు చతుర్భుజాలతో ఆ యొక్క శంఖచక్ర గదా పద్మములతో విలసిల్లుతున్న ఆ దేవాదిదేవుడైన విష్ణుమూర్తిని చూచి ఆనందంతో ఆమె పరవశించి ఆ యొక్క అదితి ఈ విధంగా స్తుతించింది. యజ్ఞేశ యజ్ఞేశ విశ్వంబరాచ్యుత శ్రవణ మంగళనామధేయ లోకస్వరూప ఆపన్న భక్తజనార్తి వికండన దీనలోకాధార తీర్థపాద విశ్వోద్భవ స్థితి విలయ కారణభూత సంతతానంద శశ్వద్విలాస ఆయువు దేహంబు అనుపమ లక్ష్మియు వసుదయు దివము త్రివర్గములను వైదిక జ్ఞానయుక్తియు వైరి జయము నిన్ను కొలువని నరులకు నెరయగలదే వినుత మందార గుణహర వేదసార ప్రణత వత్సల పద్మాక్ష పరమ పురుష అని స్వామిని ఈ విధంగా స్తుతించి, స్వామి, నిన్ను కొలవని వాళ్లకు ఈ లోకంలో మంచి ఆయుష్ కానీ, మనుగడ కానీ, సంపద కానీ, ఇహపరములు కానీ, ధర్మార్థకామ మోక్షములు కానీ, వేద విజ్ఞానము కానీ, శత్రుజయము కానీ, ఏవైనా కానీ అవి లభించాలంటే నిన్ను కొలవాల్సిందే తండ్రి, నిన్ను పూజించాల్సిందే. నిన్ను పూజించండి ఇవి రావు. నీవు భక్తుల పాలి కల్పవృక్షానివి, ఆర్తుల బాధలు పోగొట్టే ఆపద్బాంధవునివి, దిక్కులేని దీనులకు దిక్కై ఉన్నవాడివి. ఈ లోకాలన్నీ పుట్టి పెరిగి లయమవుతున్నాయంటే దానికి కారకుడవు నువ్వే తండ్రి, నీవే కారకుడవు. సృష్టి స్థితి లయ కారకుడవు నువ్వే. స్వామి, ఈనాడు రాక్షసులు అధికార మదంతో కన్నుమిన్నుగానక నా కుమారులైన దేవతలను కష్టాలకు గురి చేస్తున్నారు తండ్రి. అష్ట కష్టాలు పడుతున్నారు నా దేవతలు. నా యొక్క కుమారులైన సురలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభో. స్వర్గలోకం వారికి లేకుండా చేశారు. ఈనాడు స్వర్గలోకం వారికి వశమైంది, రాక్షసులకు వశమైంది. నీవే నా బిడ్డలను రక్షించాలి, పాహిమాం పాహిమాం అని వేడుకున్నది. నువ్వే తండ్రి, నాకు నా బిడ్డలను రక్షించాల్సిన బాధ్యత నీది అని చెప్పి ఆ యొక్క అదితి విష్ణుమూర్తిని వేడుకుంటే అంతటా దేవాది దేవుడైన విష్ణుమూర్తి, అమ్మా నీకు శుభం కలుగుగాక, నేనే నీ కడుపున ఉదయించుతాను, నీ కుమారుణ్ణై పుడతాను, నీకు సంతోషాన్ని చేకూర్చుతాను,
నీ యొక్క కుమారులకు మళ్ళీ స్వర్గాన్ని తిరిగి ఇప్పించే బాధ్యత నాది. రాక్షసుల మదం అణుచుతాను. తల్లి, నువ్వు దుఃఖించవద్దు. నీకేమీ భయం లేదు. నేను నీ కుమారునిగా పుడతాను. నీ యొక్క కుమారులకు మళ్ళీ నీ దేవేంద్రాదులకు స్వర్గం అప్పచెప్తాను. దేవతలకు మళ్ళీ స్వర్గలోకం అప్పచెప్పి నిన్ను సంతోషపెడతానని చెప్పి ఆయన అంతర్ధానమైనాడు. అంతర్ధానమైన తర్వాత ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి. కొన్ని రోజుల తర్వాత విష్ణువు యొక్క తేజస్సు కశ్యపునిలో ప్రవేశించింది. కశ్యపునిలో ఆ యొక్క విష్ణువు యొక్క తేజస్సు అనేది ప్రవేశించింది. ఆ కశ్యప ప్రజాపతిది ఆ యొక్క అదితి గర్భంలో ఆ తేజస్సును వీర్యం ద్వారా ప్రవేశింపజేశాడు. ఈ విధంగా దీని వలన అదితి గర్భం దాల్చింది. అతిథి గర్భంలో ఆ యొక్క దేవాదిదేవుడైన విష్ణుమూర్తి ఏ విధంగా ఉన్నాడంటే, అంటే పరమాత్ముడు కదా, సర్వలోకాలు తన గర్భంలో ఉన్న దేవాదిదేవుడు ఇప్పుడు అతిథి గర్భంలో ఉన్నాడు. దాన్ని పోతన చక్కగా వివరించుతాడు. విశ్వగర్భుడు తన గర్భ వివరమందు పూటకు పూర్ణుడై పొటకరింప వ్రేక చూలాలితనమున వేల్పు పెద్ద పొలతికంతట నీలాడు పొద్దులయ్యే. ఆ విధంగా అతిథి గర్భంలో విశ్వగర్భుడైన భగవంతుడు పూటకు పెరిగి పూర్ణరూపం ధరించుతుంటే ఆమె గర్భం బరువెక్కిందన్నమాట. బరువెక్కి ఆమెకు నీళ్లాడే సమయం ఆసన్నమైంది. అటువంటి సమయంలో ఆ యొక్క టైంలో బ్రహ్మదేవుడు అతడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, పరమాత్మ మొట్టమొదటిసారిగా ఒక గర్భంలోంచి బయటకు వస్తున్నాడు అన్నమాట. ఇంతవరకు అవతారాలు వేరు, ఈ అవతారం వేరు. ఇంతవరకు తను ఒక స్తంభంలోంచి ఉద్భవించడం, లేదంటే అప్పటికప్పుడు ఆ యొక్క బ్రహ్మ ముక్కురంధ్రంలోంచి ఉద్భవించడం, లేకుంటే చేపగా తనకు తానే సృష్టించుకోవడం, ఈ విధంగా జరిగాయి మిగతా అవతారాలన్నీ. కానీ ఈ అవతారం ఇట్లా కాదు. ఒక తల్లి గర్భంలోంచి బయటకు వస్తున్నాడు. ఓ తల్లి గర్భంలోంచి బయటకు వస్తున్న దేవాది దేవునికి స్వాగతం చెప్పడానికని పరమాత్మైన బ్రహ్మదేవుడు కూడా అక్కడికి వచ్చాడు. వచ్చి ఈ విధంగా ఆయన్ను స్తుతింపజేశాడు. బ్రహ్మదేవుడు అతిథి గర్భంలో కదలాడుతున్న ఆ శిశువును గురించి ఉద్దేశించి ఈ విధంగా స్తోత్రం చేశాడు. అది కూడా పోతన భాగవతంలో పోతన చక్కగా ఆ స్తోత్రాన్ని మనకు అందజేస్తున్నాడు. త్రిభువన జయరూఢ దేవ ఉరుక్రమ పృథులాత్మశిపి విష్ట పృష్టి గర్భ ప్రీత త్రినాభ త్రిపృష్ట జగంబులకాద్యంత మధ్యంబులరయనీవ జంగమస్థావర జననాది హేతువు నీవ కాలంబవై నిఖిలమాత్మలోపల ధరింతు లోని జంతుల నెల్ల సోత్రంబులోగును సుందరతను బ్రహ్మలకు నెల్ల సంభవ భవనమీవ దినమునకు బాసి దుర్దశ దిక్కులేక శోకవార్దిమునింగిన సురలకెల్ల తేలనాధారమగుచున్న తెప్పనీవా అని ఆ యొక్క బ్రహ్మదేవుడు స్వామిని ఈ విధంగా స్తుతించాడు. త్రిభువన జయరూఢ దేవా ఉరుక్రమ పృథులాత్మ శిపివిష్ట పుష్టిగర్భ అన్నాడు. అంటే స్వామి, నువ్వు ముల్లోకాలను జయింపగలిగిన వాడవు, దేవాది దేవుడవు, మహానుభావుడవు, సమస్త భువనాలను ఈ యొక్క సంతోషంగా నీ కడుపులో దాచుకుంటావు. ఈ లోకాలకు మొదలు కానీ తుది కానీ నడుమ కానీ ఆది అంతము మధ్యమము అన్నీ నువ్వే. ఈ చరాచర ప్రపంచం పుట్టడానికి కారణం నువ్వే, తర్వాత వచ్చేసి కాలస్వరూపంలో అది ఉండడానికి కారణం నువ్వే. ఆ కాలస్వరూపం అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత సమస్తము లయము చేసి నీ లోపలని ధరించేవాడివి నువ్వే. ఈ విధంగా ప్రాణికోటిని ధరించే నీవు ఈనాడు స్వర్గలోకాన్ని పోగొట్టుకొని దేవతలు కష్ట సముద్రంలో ఉన్నారు స్వామి, కష్టాలు అనుభవిస్తున్నారు వాళ్ళు. ఆ దేవతలను ఉద్ధరించడానికై వాళ్ళను కాపాడే పని మీద నువ్వు ఈ విధంగా ఈ యొక్క అతిథి గర్భంలో చేరావు. కావున ఇంకా వచ్చేయి స్వామి బయటికి అని చెప్పి బ్రహ్మదేవుడు ఈ విధంగా మరోసారి స్తుతించుతున్నాడు. విచ్చేయుము అదితి గర్భము చచ్చర వెలువడి మహాత్మా
చిరకాలంబునన్ విచ్చలవిడిలేక అమరులు ముచ్చటపడి ఉన్నవారు ముదమందింపన్. స్వామి తొందరగా బయటికి వచ్చేయ్యా, ఎందుకంటే చాలా కాలంగా దేవతలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. వాళ్ళు స్వేచ్ఛ కోసం ఆరాటపడుతున్నారు తండ్రి. వాళ్ళకు స్వేచ్ఛ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు దాచిపెట్టుకొని బ్రతకాల్సిన అవసరం వస్తుంది. తమ దివ్య రూపాలు వదిలిపెట్టారు. కావున ఈరోజు వారికి సంతోషాన్ని సమకూర్చడానికైనా నువ్వు తొందరగా అతిథి గర్భం నుంచి బయటికి రావయ్యా. నువ్వేం చేయవయ్యా? నువ్వు వచ్చిన కారణం ఏంది? ఆ యొక్క దేవతలకు స్వర్గం ఇవ్వడం, అతిథికి సంతోషపెట్టడం. మరి అటువంటిది ఇంకా ఎందుకు స్వామి ఆ గర్భంలో బయటికి వచ్చేయని చెప్పి బ్రహ్మదేవుడు ఆ పరమాత్మను స్తుతించాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు స్తుతించిన కొద్దిసేపటికే ఆ యొక్క దేవాది దేవుడైన శ్రీహరి వామన రూపంలో ఈ విధంగా బయటకు వస్తున్నాడు. రవి మధ్యాహ్నమునం చెరింప గ్రహతారాచంద్రభద్రస్థితిన్ శ్రవణ ద్వాదశి నాడు శ్రోణ అభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాదీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. ఆ యొక్క నిర్మలమైన నియమంతో గొప్ప పుణ్యవ్రతం చేసినది మహాపతివ్రత. ఆ యొక్క దేవతల యొక్క మాత అయిన అతిథి గర్భములో నుంచి పరమాత్ముడు వామన రూపంతో శ్రావణ ద్వాదశి రవి మధ్యాహ్నమునం చెరింప అంటే సూర్యుడు పట్టపగలు సూర్యుడు ఆకాశం నట్ట నడుమ ప్రకాశిస్తుండగా అన్ని గ్రహాలు అన్ని నక్షత్రాలు ఉచ్చ స్థితిలో ఉండగా అంటే మంచి స్థితిలో ఉండగా ఆ యొక్క అభిజిత్ లగ్నమున భగవంతుడైన దేవాదిదేవుడు వామనమూర్తిగా ఆ అతిథి గర్భములో నుంచి బయటకు వచ్చాడు. ఆ దేవాదిదేవుడు బయటకు వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నాడంటే ఏ విధంగా అయితే కృష్ణావతారములో దేవకీదేవి గర్భమున కృష్ణావతారంలో పుట్టినప్పుడు ఏ విధంగా ఉన్నాడో ఇక్కడ అతిథి గర్భంలో కూడా వామనుడు అట్లే పుట్టాడు. ఎందుకంటే ఈ అదితే దేవకీదేవి అన్నమాట. ఈ కశ్యప ప్రజాపతి వసుదేవుడు, ఈ యొక్క అదితే దేవకీదేవి. కావున అదితికి కూడా పరమాత్ముడు చతుర్భుజాలతో ఆ చేతులలో శంఖము చక్రము గదా పద్మములతోనే ఆ గోరోజనం రంగు వస్త్రంతో రొమ్ముపై శ్రీవత్సము కమలాల వంటి కన్నులు మకర కుండలాలతో మెరిసే చెక్కిళ్ళు బాకుపొరులు కిరీటాలు హారాలు వడ్డానాలు ఈ విధంగా అన్ని ఆభరణాలతో సమస్త ఆభరణాలతో పరమాత్ముడు 4 చేతులతో దివ్యమైన ఆకారముతో చతుర్భుజాకారంతోనే పరమాత్ముడు అదితికి ఉదయించాడు. అని అది కొద్దిసేపు మాత్రమే ఆ యొక్క ఆ దివ్య రూపం. వెంటనే ఆ దివ్య రూపం మళ్ళీ ఉపసంహరించుకున్నాడు. మామూలుగానే అంటే కొద్దిసేపు కనిపించాడన్నమాట ఆ బ్రహ్మదేవునికి ఆ అదితికి. ఆ విధంగా దివ్య రూపంతో దర్శనమిచ్చాడు పరమాత్మ. ఆ విధంగా దివ్య రూపాన్ని ఉపసంహరించుకొని మామూలు పిల్లవాడయ్యాడు. కానీ ఆ దివ్య స్వరూపం ఉన్నంతసేపు అదితి ఈ విధంగా భావించింది. ఈ మహానుభావుడు ఎట్ట ఇంతకాలంబు ఉదరమందు నిలిచి ఉండెననుచు అదితి వెరగుపడియే ఆనంద జయ శబ్దములను కశ్యపుండు ముగినుతించే. అమ్మ మాత్రం ఆహా, దేవాదిదేవుడైన ఈ విష్ణుమూర్తి నా గర్భంలో ఏ విధంగా ఉన్నాడు, ఇంతకాలము ఈ 9 నెలలు 9 మాసాలు భగవంతుడైన పరమాత్మ నా గర్భంలో ఉన్నాడా అని ఆమె ఎంతో ఆశ్చర్యపడుతూ అదే విధంగా తదేకంగా ఆ పిల్లవాడిని చూస్తూ నిలిచిపోయింది. కానీ ఆ యొక్క కశ్యప ప్రజాపతికి మాత్రం అన్నీ తెలుసు కాబట్టి అతడు జయ జయ శబ్దాలతో ఆ యొక్క దేవాదిదేవుడైన శ్రీహరిని స్తుతించినాడు. సరే, మొత్తమైన దివ్య రూపాన్ని ఉపసంహరించినాడు. మామూలు పిల్లవాడి మాదిరి ఆ యొక్క హరిమాయ కదా కొద్దిసేపే ఉంటుందన్నమాట. వెంటనే మామూలు పిల్లవాడయ్యాడు. అప్పుడు అదితి కూడా ఏ విధంగా కొడుకును చూస్తే తల్లి మురిసిపోతుందో ఆ విధంగా ఆనందంతోనే మైమరుపుతో ఈ విధంగా చెప్పింది. ఈ విధంగా దగ్గరికి తీసుకున్నదన్నమాట పరమాత్ముని. ఆ యొక్క వామనుణ్ణి, బాలరూపంలో ఉన్న వామనుణ్ణి ఈ విధంగా తీసుకున్నది. నన్ను గన్న నా తండ్రి
ననుగన్న తండ్రి నా పాలి దైవమా నా తపఫలంబ నా కుమార నాదు చిన్ని వడుగ నా కుల దీపక రాగదయ్య భాగ్యరాశి వగుచూ. నాయనా, నా కన్న తండ్రివిరా నీవు, నా పాలి దేవునివి, నా నోముల పంటవు నువ్వు. ఎందుకంటే నిన్ను నేను కోరి తెచ్చుకున్నాను రా. నేను తపస్సు చేసి, తెలుసు కదా విష్ణుమూర్తి యొక్క తనకు కుమారుడిగా పుట్టినాడని, అందుకై నా నోముల పంటవయ్యా నువ్వు, నా ముద్దుల నాన్న, నా చిన్ని వడుగా, నా వంశాలంకారమా, నా పెన్నిది అని ఆమె ఎంతో ముద్దులాడింది అన్నమాట. ఆ యొక్క అదితి దగ్గరకు పిలిచి ఆయన్ను ఒడిలో పెట్టుకొని చనుబాలు జాలు వారిందై తన హక్కున చేర్చుకొని అతన్ని, ఆ యొక్క చిన్నారి మొగాన్ని, ఆ యొక్క ఎంతో అందమైన సుందరమైన మనోహరమైన ఆ దివ్యానులంకారాలతో వెలుగుతున్న దేవాదిదేవుడైన వామనుణ్ణి ముద్దులాడి ఆమె చనుబాలు ఇచ్చిందన్నమాట స్వామికి. ఈ విధంగా క్రమక్రమంగా వామనునికి ఒడుగు చేసే వయస్సు వచ్చింది. కశ్యప ప్రజాపతిని ముందుంచుకొని మునీంద్రులు ఉపనయనం మొదలైన ఏదో కార్యక్రమాలు చేపట్టారన్నమాట. వాళ్ళ కార్యకలాపాలు జరిపించారు. అప్పుడు ఆ మహానుభావుడికైన విష్ణుమూర్తికి ఒడుగు చేస్తుంటే వామనుడికి గాయత్రి మంత్రాన్ని సాక్షాత్తు సూర్యుడు ఉపదేశించాడన్నమాట. ఇక అమ్మ అదితి కౌపీనం ఇచ్చింది, చంద్రుడు దండాన్ని ఇచ్చాడు. ఆ యొక్క బృహస్పతి మనం వేసుకుంటాం కదా జన్నిదం, అటువంటి జన్నిదాన్ని బృహస్పతి ఇచ్చాడు. భూదేవి నల్ల జింక చర్మాన్ని ఇచ్చింది. ఆకాశం గొడుగునిచ్చింది. బ్రహ్మ కమండలాన్ని ఇచ్చాడు. సరస్వతీదేవి జపమాలనిచ్చింది. సప్త ఋషులు పవిత్రమైన దర్భలను ఇచ్చినారు. ఈ విధంగా యజ్ఞోపవీత ధారణ వామదేవునికి, ఆ యొక్క వామనమూర్తికి వైభవంగా జరిగింది. దేవాదిదేవుడు కదా, అతనికి వైభవంగా జరగకపోవడమే ఉంది. ఆ విధంగా కుబేరుడు భిక్షాపాత్రను ఇచ్చాడు ఆయనకు. ఆ జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై అక్షయము అంటూ ఆ బ్రహ్మచారికి కూడా భిక్ష పెట్టింది అమ్మ. సరే, ఈ విధంగా అయిపోయిన తర్వాత, ఉపనయనం పూర్తి అయిన తర్వాత ఇతడు వచ్చిన పని వేరు కదా, కాబట్టి ఆ పని గురించి ఆలోచన చేస్తున్నాడు వామనుడు. అతనికి ఒకటే పని ఏముంది, బలిచక్రవర్తిని అనగదొక్కడం, ఆ యొక్క ఇంద్రునికి స్వర్గ పదవి అంటబెట్టడం. ఇదే కదా, అంటగట్టడం తప్పదు కదా ఆయనకు. ఆయన వచ్చినేదే దానికి. అందుకై వెంటనే అక్కడికి వచ్చిన బ్రాహ్మణులను చూసి ఈ విధంగా అన్నాడు. ఉపనయనం వల్ల పూర్తి అయింది కదా, ఉపనయనం చేయించడానికి కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చారు. ఆ బ్రాహ్మణులను చూసి ఈ విధంగా అడిగినాడు, స్వామి, ఒత్తురే విప్రులు వేడగనిత్తురే దాతలును వేడ్కనిష్టార్థములన్ తెత్తురే మీరును సంపదలు ఇత్యరుంగున దానవీరుడెవడో చెప్పుడా. ఓ బ్రాహ్మణోత్తములారా, మీరు దానాలు అందుకోవడానికి పోతున్నారా? అంటే దాతల చెంతకు వెళ్తున్నారు కదా మీరు దానాలు తీసుకోవడానికి. మరి అక్కడ ధనాలను సంతోషంతో దాతలు ఇస్తున్నారా? అటువంటప్పుడు ఆ విధంగా మీరు ధనాన్ని తెచ్చుకుంటున్నారా? ఆ విధంగా ధనం తెచ్చుకున్న దాంట్లో బాగా ఇచ్చే దానవీరుడు ఎవడు, బాగా దానవంతుడు ఎవడు, మహాదానవంతుడై ఉండాల. అడిగినట్టు ఇచ్చే దానవంతుడు ఎవరైనా ఉన్నాడా అని ఆ యొక్క బ్రాహ్మణోత్తములను అన్నీ తెలిసి కూడా ఊరికే నటనగా అతడు అడిగాడన్నమాట. ఆ విధంగా అడిగితే ఆ వామనునితో అన్నారు ఆ బ్రాహ్మణులల్లా ఈ విధంగా పలికారు, కలరున్ దాతలు ఇత్తురున్ ధనములున్ కామ్యార్థముల్ గొంచు విప్రులు నేతెంతురు కాని ఈవిని బలిన్బోలన్ వదాన్యుండు లేడు అలఘుడై వనరించే అధ్వరశతంబా భార్గవానుజ్ఞచే బలివేడన్ బడయంగవచ్చు బహు సంపల్లాభముల్ వమనా. అంటే వాళ్ళు చెప్పారు, కలరున్ దాతలు ఇత్తురున్ ధనములు, మచ్చుకొండారయ్యా ధనమిచ్చే దాతలు, కామ్యార్థములు గొంచు విప్రులు నేతెంతురు,
బ్రాహ్మణులల్లా కోరిన సంపదలకు ఆ దాతలు ఇస్తూనే ఉన్నారు, మచ్చుకుపోతున్నారు, తెచ్చుకుంటున్నారు. కానీ ఈ విని బలింబోలన్ వదాన్యుడు లేడు. ఈ యొక్క విధానంలో, ఈ దానమిచ్చే విధానంలో బలింబోలన్ వదాన్యుడు లేడు అన్నాడు. అంటే బలిచక్రవర్తికి మించిన దాత లేడయ్యా, బలిచక్రవర్తికి సమానమైన దాతే లేడు, మించిన వాడట వానిచ్చి బలిని పోలినవాడే లేడు, బలికి సమానమైన వాడే లేడు. అలఘుడై వనరించి అధ్వరశతంబా భార్గవానుజ్ఞచే 100 గొప్ప యాగాలు చేశాడయ్యా. రాక్షసుల గురువు శుక్రాచార్యుని యొక్క అనుమతితో అతడు 100 యాగాలు చేశాడు, గొప్ప యాగాలు చేశాడు. చేసి బలి వేడం బడయంగవచ్చు బహు సంపల్లాభములు వామన. కావున నువ్వు అడగాలనుకుంటే ఏం సంపదలు కావాలన్నా అతన్ని అడిగితే ఎన్ని మహా గొప్ప సంపదలైనా మనం సమకూర్చుకోవచ్చయ్యా, బలి చక్రవర్తి అంతటి దాత లేడు అని చెప్పారు. అని ఎప్పుడైతే బలిచక్రవర్తి గురించి చెప్పారో బ్రాహ్మణుల మాటలు వింటానే భగవంతుడు లోకానికి మేలు కలిగించిన వాడై ప్రయాణమైనాడు. ఆ యొక్క తల్లిదండ్రుల దీవెనలు తీసుకొని, పెద్దల దీవెనలు తీసుకొని మంచి ముహూర్తంలో బయలుదేరుతున్నాడు పరమాత్ముడు. ఎందుకు బయలుదేరుతున్నాడు? ప్రక్షీణ దివిజ వల్లభ రక్షాపరతంత్రుడగుచు రాజీవాక్షుండు ఆ క్షణమున బలి ఇంటికి భిక్షాగమనంబు చేసే పేదరికముతోన్. పోతండి ఇదేంటికి? ప్రక్షీణ దివిజ వల్లభ రక్షాపరతంత్రుడగుచు. ప్రక్షీణం, రోజు రోజుకు క్షీణించిపోతున్న ఆ దివిజవల్లభుడు, ఆ దేవేంద్రుని రక్షించడానికై కంకణం కట్టుకొని మరి ఆ రాజీవాక్షుడు అంటే కమలముల వంటి కన్నులు కలిగిన ఆ దేవాదిదేవుడైన వామనమూర్తి ఆ క్షణమునే బలి ఇంటికి భిక్షాగమనము చేసి పేదరికముతోన్. ఎట్లా, ఏ విధంగా పోతున్నాడు? ఒక పేదవాడు పోయినట్టు భిక్ష కోసం ఏ విధంగా పేదవాడు పోతాడో ఆ విధంగా బలిచక్రవర్తి దగ్గరికి, సురలను రక్షించడానికి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తున్నాడు.